డొనాల్డ్ ట్రంప్ తో భారత్ బస్తీ మే సవాల్ అంటూ రెచ్చిపోతున్నాడు. అమెరికా అధ్యక్షుడికి సైతం ఘాటుగానే కౌంటర్ ఇస్తుంది. రష్యా చమురు గురించి మాట్లాడితే డిప్ప పగులుతుందని ఇండియా వార్నింగ్ ఇస్తుంది. రష్యా నుంచి మీరు కొంటే సక్రమం, మేం కొంటే అక్రమమా అంటూ ట్రంప్ పై ఎదురుదాడి చేసింది. ఇన్నాళ్ళు ట్రంప్ వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉన్న భారత్ ఇప్పుడు కౌంటర్ ఇవ్వడంతో అమెరికా అధ్యక్షుడు రగిలిపోతున్నాడు. ఎన్ని రకాలుగా బెదిరించినా, వార్నింగ్స్ ఇచ్చినా భారత్ వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ కుతకుతలాడుతున్నాడు. ఇప్పుడు భారీ సుంకాలు విధిస్తామంటూ రెచ్చిపోతున్నాడు. ట్రంప్ సుంకాలను భారత్ ఎలా ఎదుర్కొంటోంది? రష్యా చమురుపై భారత్ వాదన ఏంటి? ఇండియన్ ఆర్మీ ట్రంప్ కి ఎలాంటి షాక్ ఇచ్చింది? లెట్స్ వాచ్. ట్రంప్ పై ఇండియా అటాక్ చేస్తోందా? అమెరికా తీరుపై భారత్ స్వరం మారిందా? వాషింగ్టన్ కు ఢిల్లీ ఇస్తున్న షాక్స్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తీరుపై భారత్ మౌనం వీడింది. అనధికారిక వ్యాఖ్యలు లేవు, సున్నితమైన విమర్శలు అసలే లేవు. అమెరికా అధ్యక్షుడికి భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇస్తోంది. నేరుగా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. భారత్ తీరును మీరు పరిశీలించినట్లయితే నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడం చాలా అరుదుగా కనిపిస్తాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ సౌమ్యంగా ఘర్షణలకు దిగకుండా వ్యవహరిస్తుంది. భాగస్వామ్య దేశాలను భారత్ విమర్శలు గుప్పించడం అనేది చాలా తక్కువే అని చెప్పాలి. కానీ అన్ని దేశాల మాదిరిగానే భారత్కు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. భారత్ గీసిన హద్దులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాటేశాడు. రష్యా యుద్ధానికి భారత్ నిధులిస్తున్నట్లు ట్రంప్, అతడి మిత్రులు ఆరోపిస్తున్నారు. భారత్పై భారీ సుంకాలను విధిస్తానంటూ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడు. అయితే ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలను మించి విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడు. మరో 24 గంటల్లో మళ్లీ సుంకాలను పెంచుతానంటూ బెదిరిస్తున్నాడు. రష్యా యుద్ధానికి భారత్ ఆజ్యం పోస్తున్నట్లు ట్రంప్ పదే ఆరోపిస్తున్నాడు. ప్రారంభంలో ట్రంప్ను ఢిల్లీ లైట్ తీసుకుంది. తాజాగా ట్రంప్పై మోడీ సర్కార్ ఎదురు దాడికి దిగింది. సాంప్రదాయ చమురు సరఫరాదారులు యూరప్కు ఎగుమతులను మళ్లించారని భారత్ తెలిపింది. అందుకే తాము రష్యా చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అప్పట్లో అమెరికానే ప్రోత్సహించిందని వెల్లడించింది. సో రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ను టార్గెట్ చేయడం అన్యాయమని, అసమంజసమని మండిపడింది. ప్రతి ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశం మాదిరిగానే భారత్ కూడా జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. ప్రధానంగా భారత్ 3 వాదనలను తెరపైకి తీసుకొస్తోంది. మొదటిది రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం అన్నది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదని భారత్ స్పష్టం చేసింది. అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసినట్టు భారత్ తెలిపింది. ఎప్పుడైతే ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టిందో అప్పటి నుంచి యూరప్ దేశాలు మాస్కో నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించాయి. అదే సమయంలో పశ్చిమాసియా నుంచి యూరప్ దేశాలు చమురును కొనుగోలు చేయడం మొదలుపెట్టాయి. నిజానికి ఆ సమయంలో ప్రపంచానికి ఎదురయ్యే భారీ ముప్పును భారత్ నివారించింది. అప్పటి వరకు పశ్చిమాసియా నుంచే భారత్ కూడా చమురు కొనుగోలు చేసేది. అదే మార్కెట్లోకి యూరప్ కూడా అడుగుపెట్టింది. యూరప్, ఇండియా చమురు మార్కెట్లో పోటీ పడితే ఏం జరిగేదో ఊహించుకోండి. క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతంగా పెరిగేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు వినియోగదారులకు భారీ షాక్ తగిలేది. ఈ సమస్యను నివారించేందుకు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. దీంతో చమురు మార్కెట్లో డిమాండ్కు తగినట్టు సప్లై స్థిరంగా ఉండేలా భారత్ చేసింది. రష్యా క్రూడ్పై భారత్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. నిజానికి రష్యా నుంచి ఢిల్లీ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ ప్రోత్సహించింది. గతంలో భారత్లో రాయబారిగా ఎరిక్ గార్సెట్టి చేసిన వ్యాఖ్యలను భారత్ తెరపైకి తీసుకొచ్చింది. రష్యన్ చమురును ఎవరైనా కొనాలంటూ తామే ప్రోత్సహించామని, అందుకే భారత్ కొనుగోలు చేసిందని గార్సెట్టి చెప్పాడు. తాము నిర్ణయించిన ధరలకే భారత్ చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుందన్నాడు. ఇదేమీ నిబంధనలను ఉల్లంఘించడం కాదని, ధరలు పెరగకుండా తాము తీసుకున్న నిర్ణయమని అప్పట్లో గార్సెట్టి తేల్చేశాడు. సో రష్యా క్రూడ్ దిగుమతులను 2024లో అమెరికా ప్రోత్సహించింది. కానీ అదే అమెరికా 2025లో ఆపేయాలంటూ బెదిరింపులకు దిగుతోంది. ఇదే భారత్ తొలి వాదన. ఇక రెండో వాదన ఏమిటంటే ద్వంద్వ ప్రమాణాలు.
రష్యాతో పశ్చిమాసియా చేస్తున్న వాణిజ్యాన్ని భారత్ ఎత్తిచూపింది. ఇందులో గ్యాస్ కొనుగోళ్లు, అరుదైన ఖనిజాల ఒప్పందాలు, ఎరువులు వంటివి ఇప్పటికీ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా నుంచి మీరు కొనుగోలు చేసినప్పుడు తామెందుకు కొనుగోలు చేయరాదని నిలదీసింది. మీకొక నీతి, మాకు మరొక నీతి ఉంటుందా అని గూబ గుయ్యమనిపించింది. చివరి వాదన ఏమిటంటే జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత. ఈ వాదన ఏదో ఒక లాజిక్ లేదంటే కపట నీతిపై ఆధారపడి లేదు. ఇది దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం. ముందు మాకు పాఠాలు చెప్పడం ఆపండంటూ భారత్ గట్టిగానే ఎదురుదాడి చేస్తోంది. భారత్ 140 కోట్ల మంది భారతీయులను సంరక్షించాల్సిన బాధ్యత నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ఉంది. అందుకోసం ఏం చేయాలో అదే చేస్తామని భారత్ తేల్చి చెబుతోంది. అయితే ట్రంప్పై ఎదురుదాడికి దిగింది కేవలం విదేశీ వ్యవహారాల శాఖ మాత్రమే కాదు. ట్రంప్ డిప్పపై కొట్టేందుకు ఇండియన్ ఆర్మీ కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈస్టర్న్ కమాండ్ పెట్టిన పోస్టును చూడండి. 1971 నాటి ఓ న్యూస్ పేపర్ ముక్కను జత చేసింది. బంగ్లాదేశ్ విముక్తి భారత్ యుద్ధానికి సిద్ధమైన సమయంలో ఈ వార్త వచ్చింది. ఒకసారి అందులోని హెడ్లైన్ చూడండి. 1954 నుంచి $200 కోట్ల ఆయుధాలను పాకిస్తాన్కు అమెరికా ఎగుమతి చేసిందన్నది దాని సారాంశం. అప్పట్లోనే $200 కోట్ల ఊహించుకోండి. నిజానికి ఇలాంటి పోస్టులను ఇండియన్ ఆర్మీ చాలా వరకు పెట్టదు. గతాన్ని అమెరికన్లకు ఇండియన్ ఆర్మీ గుర్తు చేసింది. పాకిస్తాన్కు అమెరికా అత్యాధునిక ఆయుధాలను ఇచ్చినా ఆ దేశాన్ని 3 సార్లు భారత్ ఓడించిందని అగ్రదేశానికి ఆర్మీ తెలియజేసింది. ఈ ఎత్తుగడలన్నీ ఓ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. అదేమిటంటే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఏమాత్రం సహించేది లేదని భారత్ తేల్చేసింది. ట్రంప్ బెదిరింపులు, వార్నింగ్స్ ను చూస్తూ ఊరుకునేది లేదని సంకేతాలిస్తోంది. నిజానికి ట్రంప్ తీరుపై స్వదేశంలో సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ట్రంప్ విధానాలపై యుఎన్ మాజీ రాయబారి నిక్కీ హేలీ మండిపడ్డారు. చైనాపై సుంకాలను ట్రంప్ విధించలేదని, 9 రోజులు విరామం ఇవ్వడాన్ని నిక్కీ హైలైట్ చేసింది. రష్యాతో పాటు ఇరాన్ నుంచి కూడా డ్రాగన్ చమురును కొనుగోలు చేస్తోంది. కానీ చైనాను సుంకాల నుంచి పక్కన పెట్టి భారత్ మాత్రమే ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. భారత్ విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని నిక్కీ ప్రశ్నించింది. బలమైన మిత్రదేశంతో ఉన్న సంబంధాలను తెంచేయొద్దని ఆమె డిమాండ్ చేశారు. అయితే అమెరికా అధ్యక్షుడు వింటారా? ఇప్పటికే ఆలస్యమైందా? భారత్ తన వైఖరిని మార్చేసుకుంటుందా? భారత్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపేయలేదని భారత్ తేల్చి చెబుతోంది. నిజానికి 2 రోజుల క్రితం రష్యా నుంచి 3 చమురు ట్యాంకర్లు భారత్కు చేరుకున్నాయి. రష్యన్ చమురు దిగుమతులను ఆపేసే ప్లాన్లు ఏమీ లేవని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ రష్యా చమురు దిగుమతులను ఆపేసినా భారత్కు ప్రత్యామ్నాయ ఆప్షన్లున్నాయి. డజన్ల కొద్దీ దేశాల నుంచి భారత్ క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నిజానికి భారత్ ను ట్రంప్ టార్గెట్ చేస్తున్నాడు. అందులో రష్యన్ ఆయిల్ అనేది ఒక భాగం మాత్రమే. ట్రంప్ అసలైన సమస్య ఏమిటంటే సుంకాలే. భారత్ అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం లేదు. అందుకే భారత్ దిగుమతులపై ట్రంప్ 25% సుంకాలను విధించాడు. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు భారత్ ఎలాంటి ప్లాన్లు వేసింది? ఎగుమతిదారులను రక్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ ప్లాన్లను సెప్టెంబర్ నుంచి అమల్లోకి ఢిల్లీ తేనుంది. ఎగుమతిదారుల భద్రతకు 20,000 కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులతో ఎక్స్పోర్టర్స్ ను ఎలా రక్షిస్తారు? సుంకాలతో ఎగుమతిదారులకు నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు ఈ నిధులను భారత్ వినియోగిస్తుంది. అంటే తక్కువ వడ్డీలకే రుణాలివ్వడం, నియంత్రణలను సడలించడం, మెరుగైన రవాణా వసతులను కల్పించడంతో పాటు బ్రాండ్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం యత్నిస్తోంది. ఇవి భారత ఎగుమతులను పెంచేందుకు సహాయపడతాయి. ఒకవేళ అమెరికాకు వస్తువులను ఎగుమతి చేయకపోవచ్చు, కానీ ఇతర ప్రాంతాలకు వాటిని తరలించేందుకు అవకాశం కల్పిస్తోంది. ట్రంప్ సుంకాలను ఎదుర్కొనడంలో భారత్ మొదటి ప్లాన్ ఇదే. రెండో ప్లాన్ ఏంటంటే దేశీయ మార్కెట్లపై ఆధారపడి పెట్టుబడులు పెట్టడం. దేశంలో మొత్తం 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. యూరప్, అమెరికా మొత్తం జనాభా కంటే భారతీయులే ఎక్కువగా ఉన్నారు. కాకపోతే కొనుగోలు శక్తి ఒక్కటే కాకపోవచ్చు, కానీ జనాభా పరిమాణం మాత్రం గణనీయంగా ఉంది. అమెరికన్లు మన వస్తువులను కొనుగోలు చేయకపోతే వాటిని దేశీయంగానే విక్రయిస్తారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఇప్పుడు ఈ ప్రచారాన్ని ఎత్తుకున్నారు. ప్రజలు భారతీయ వస్తువులనే కొనుగోలు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ట్రంప్ను ఎదుర్కొనేందుకు భారత్ సైతం అన్ని అస్త్రాలను వినియోగిస్తోంది. అయితే ట్రంప్తో చర్చలకు తలుపులను భారత్ మూసేయలేదు.
అమెరికా అధ్యక్షుడి దారుణమైన విమర్శలను భారత్ తిప్పికొట్టింది. ట్రంప్ విధించే సుంకాలను ఎదుర్కొనేందుకే రెడీ అవుతోంది. రష్యా స్నేహాన్ని వదులుకునేందుకు మాత్రం అస్సలు అంగీకరించడం లేదు. సో మోడీ ప్లాన్లు ఎలాంటి మలుపులు తీసుకుంటాయో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.